మనిషి పొగరుబోతుతనం చేత నశించిపోతాడు. మీరు నందుల చరిత్ర వినుంటారు. ఒకవేళ మీరు చదివి ఉండకపోతే మీ చరిత్ర చెప్పేటటువంటి ఉపాధ్యాయులను అడగండి, కూర్చోబెట్టి మీకు పరమ సంతోషంగా చెప్తారు. ఆ నందులు కేవల పొగరబోతుతనంతో, కేవల అతిశయంతో ప్రతి వాళ్ళని నిరసించారు. చిట్ట చివరికి చంద్రగుప్తుడిని నిరసించారు, చాణక్యుడిని నిరసించారు. ఆ చాణక్యుడికి చంద్రగుప్తుడికి స్నేహం ఏర్పడింది. ఆ ఏర్పడినటువంటి కారణం చేత ఈ నందులు ఎంతమంది రాజుల్ని అవమానించారో వాళ్ళందరినీ చాణక్యుడు చంద్రగుప్తుడు కలుపుకున్నారు. అలా వాళ్ళతో కలిసిన వాళ్ళల్లోనే నిష్కారణంగా నందులు వైరం పెట్టుకుని చిన్నతనం చేసి మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. మలయకేతు అని ఒక మహారాజు. నేను ఆ నందుల చరిత్ర అవి ఎప్పుడో జరిగిన విషయాలు. పర్వతకుడు అని ఒక రాజు, అట్లాగే వైరోచకుడు అని ఒకరు మహారాజు. కొంతమంది పర్వతాల్లో ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ ఏకం చేశాడు చాణక్యుడు. ఏకం చేసి చంద్రగుప్తుడిని నాయకుడిగా పెట్టి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెడితే ఇంత గొప్ప నందులు ఏమైపోయారు, అందరూ యుద్ధంలో మడిచిపోయారు. ఆఖరికి వాళ్ళ తండ్రి ఒక్కడు మిగిలాడు. ఆయన కూడా అరణ్యానికి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన కూడా మరణించాడు. ఆ వంశమే లేకుండా పోయింది. చంద్రగుప్తుడు రాజయ్యాడు. ఆ నందుల మీద ప్రేమ కలిగినటువంటి మంత్రి రాక్షసుడు, ఆయన పేరు, ఆయన రాక్షసుడు కాదు, ఆయన పేరు రాక్షసుడు, మహామేధావి. ఆ రాక్షసుడు కూడా చాణక్యుడి యొక్క ప్రతిభకి చిట్ట చివరికి చంద్రగుప్తుడికి ప్రధానమంత్రి అయిపోయాడు. ఏం సాధించారు నందుల జీవితంలో? పొగరుబోతుతనం. అన్నశాలలోకి వెళ్ళి అన్నం తినడానికి కూర్చున్నటువంటి చాణక్యుణ్ణి అవమానం చేసి మాట్లాడారు. రాజులందరినీ అవమానం చేశారు. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, అదే అడుగుతున్నారు బద్దెన గారు. ఏమయ్యారు అలా మాట్లాడినటువంటి నందులందరూ? కాలగర్భంలో కలిసిపోయారు. ఎవరు మిగిలిపోయారు? ఏ చాణక్యుడి దగ్గర శిరస్సు ఉంచి నమస్కరించి మీ వలన నాకు అభ్యున్నతి కలగాలని కోరుకున్నాడో ఆ చంద్రగుప్తుడు మిగిలిపోయాడు. ఎన్నడూ చాణక్యుడిని విస్మరించలేదు.